వెల్కమ్ టు ట్రిగర్ విస్తుందర్. దేశంలో ఏం జరుగుతుంది? మోడీ మూడోసారి గద్దెనెక్కిన తర్వాత అప్పుడే మొదలు పెట్టేసారా? తెలంగాణలోకి మళ్ళీ ఈడీ దాడులు మొదలైనాయా? ఎందుకు ఉపా కేసులు పెట్టి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఇంకా ఈ 10 రోజులలో మోడీ అధికారంలోకి వచ్చిన 10-11 రోజులలో ఎన్ని దారుణాలు జరిగినాయి ఏంది అనే అంశాలని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రవికుమార్ గారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే రవికుమార్ గారు. నమస్కారం. రవికుమార్ గారు, చెప్పండి, తెలంగాణలోకి ఈడీ మళ్ళోసారి ఈ రోజు పొద్దున 6 గంటల నుంచి మొదలు పెట్టింది ఈడీ రైడింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన. ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు 10 రోజులు కంప్లీట్ కాలేవు, ఈ రోజు 11వ రోజు. ఒక ఎమ్మెల్యే మీద ఈడీ రైడింగ్ అంటే అది రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావాన్ని పడేయటానికి అనేది అర్థమవుతుంది. జనరల్ గా ఈడీలు అంటే చాలా ప్రముఖమైనటువంటి వాటి మీద వస్తుంది. కానీ ఒక ఎమ్మెల్యే ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ వ్యక్తి మీదకి గూడెం మహిపాల్ రెడ్డి దగ్గరికి వచ్చారు. అంటే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా భయపెట్టి తన పార్టీలో చేర్చుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ లేదు అనిపించి తనే ఉన్నాను అనిపించుకోవాలని దాన్ని పికప్ కాకుండా మళ్ళీ అడ్డుకోవటం అనేటువంటిది ఒక ప్రధానమైన లక్ష్యంగా ఉంది. బీఆర్ఎస్ లో బీజేపీలో కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అందులో 4 యాక్టివ్గా లేరు, ప్రెస్ మీట్లు పెట్టలేదు అని రకరకాల వస్తున్నాయి. మరి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసం మీరు గనక బయటికి పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళు మాజీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ పని ఇట్లా అయింది అనే బెదిరింపు లేదు. తనలోకి రప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ ని ఖతం చేస్తే కాంగ్రెస్ కి నేనే ఆల్టర్నేటివ్ అవుతాను, ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో మేము ముందుకు వచ్చామనేటువంటి దాంతో ఒక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడం కోసం కూడా ఎమ్మెల్యేల మీద కూడా దాడులు చేయడం ద్వారా లొంగ తీసుకోవడం కోసం ఈ ప్రయత్నాలు మొదలైనట్టు కనపడతా ఉంది. ఎందుకంటే చిన్న పార్టీలను, ప్రాంతీయ పార్టీలను ఖాళీ చేసి ఆ ప్లేస్ను ఆక్రమించడానికి బీజేపీ మన మహారాష్ట్రలో చూసినాం, శివసేన ఎన్సీపీల మీద అట్లాంటి చీలికలు చీల్చడం. ఇప్పుడు గతంలో ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ బ్రోకర్లు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి ఫామ్ హౌస్ లో దొరికిపోయిన సంఘటన చూసినాం. మరి ఇది కంటిన్యూషన్ అనుకోవాలన్నా అసలు ఇంత జల్దీ స్టార్ట్ చేస్తారని జనం కూడా ఊహించారు కదా. బీజేపీ వాళ్ళు తన విధానాలను అమలు చేయడం అనేటువంటిది చాలా తొందరగానే ప్రారంభం చేశారు. జనరల్ గా ఏంటంటే బీజేపీకి మొన్న వచ్చినటువంటి ఓట్లు, సీట్లు ఈ లెక్కలు చూసిన తర్వాత బీజేపీ బుద్ధి మారుతుందేమో. ఎందుకంటే 400 పార్ 400 సీట్లు నాకు ఇవ్వండి అని చెప్పటం కానీ, వాళ్ళ యొక్క మీడియా గోడి మీడియా చేత 400 సీట్లు వస్తున్నాయని చెప్పేసి కౌంటింగ్ కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ తర్వాత పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసుకోవటం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కౌంటింగ్ రోజు తుస్సుమన్నది 240 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి. కంప్లీట్ గా అది మరొక 2 ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి అంతకు ముందున్న మోడీ దూకుడు ఏదైతే ఉందో ఆ దూకుడు ఉండదు. కాస్త ఈసారి సౌమ్యంగా అందరినీ కలుపుకుపోయే పద్ధతుల్లో రాజ్యాంగాన్ని దాని విలువలకు లోబడి ఉంటది అనేటువంటిది చాలా మంది ఆశించారు. అతనిలో మార్పు అంటే బీజేపీలో మార్పు వస్తుంది అనేటువంటిది ఆశించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తే ఈ 10 రోజుల్లోనే చాలా రకాలైనటువంటి పరిణామాలు జరిగినాయి. అదేవిధంగా కౌంటింగ్ కంటే ముందే ధరల భారాలు కూడా పెంచారు. అట్లనే కౌంటింగ్ దగ్గరే పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. 30 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. షేర్ల కుంభకోణం. ప్రజల యొక్క సంపద మొత్తం ఆవిరైపోయింది. అదానీని ఒక పెద్ద కుబేరుడుగా క్రియేట్ చేయడం కోసం కూడా ప్రయత్నం జరిగింది. ఆయన ఆసియాలో మళ్ళీ 2వ పెద్ద కుబేరుడుగా వచ్చాడని చెప్పేసి కేవలం 1-2 రోజుల్లోనే చేసుకోవటం జరిగింది. అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే ఎన్నికలు కౌంటింగ్ కాడనే కౌంటింగ్ కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి కౌంటింగ్ లోపల కూడా ఒక కుంభకోణం. దాని తర్వాత ఈ రోజు బయటపడుతున్నటువంటి కుంభకోణాల మీద కూడా నోరు మెదపటం లేదు. నీట్ కుంభకోణం ఒకటి వచ్చింది. అవును, ఏందండి నీట్ సంబంధించిన కుంభకోణం సంబంధించిన అంశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకులు ఏర్పడ్డాయి అని చెప్పేసి దానికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ఏంటది? ఇప్పుడు జాతీయ ఎంట్రన్స్ టెస్ట్ అనేది గతంలో అన్ని రాష్ట్రాలకి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. మొత్తం జాతీయ స్థాయి విధానాన్ని తీసుకొచ్చారు. ఇది సమాఖ్య విధానానికి, ఫెడరల్ విధానానికి నష్టము, ఇది వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది, ఇది కరెక్ట్ కాదు, నేషనల్ లెవెల్లో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం
మెడికల్ సీట్లకు సంబంధించింది అనేది అందరూ అపోజ్ చేశారు. అయినా సరే అది కేంద్ర గవర్నమెంట్ బలవంతంగా లాగేసుకుంది. నేనే పెడతాను పరీక్షలు అని చెప్పి మెడికల్ దాని మీద విద్యార్థుల ఎంపికకి సంబంధించి జరుగుతూ ఉంది. దాని మీద చాలా బాగా కుంభకోణం జరిగింది అనేటువంటిది రుజువైంది, బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత జనరల్ గా గవర్నమెంట్ ఏం చేయాలి, దాని మీద అత్యున్నతమైనటువంటి స్థాయి దర్యాప్తుగా ఆదేశించాలి. అది కేంద్ర స్థాయిది కాబట్టి అందరూ అడుగుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత, సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో ఎటువంటి కుంభకోణాలు జరగకుండా ఉండేదానికి కొన్ని చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా దీని మీద వేయాలనేటువంటి ఒక ప్రకటన ఒకటి డిమాండ్ వస్తా ఉంది. ఆ డిమాండ్ ఈ డిమాండ్ చూసినప్పుడు వేటికి కూడా నరేంద్ర మోడీ ఒప్పుకోవటం లేదు. ఇలా ఒప్పుకోకపోతే ఎందుకు మోడీ ఒప్పుకోకపోవడానికి కారణం ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా ఒప్పుకోవాలనే అంటే చూసినప్పుడు ప్రధానంగా దీని మూలాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇప్పుడు చూస్తే గుజరాత్ లో ఒక కేసు బుక్ అయింది, అదే విధంగా బీహార్ లో ఒక కేసు బుక్ అయింది. ఈ రెండు ప్రధానంగా ముందుకొచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర అంటున్నారు, అట్లానే ఉత్తరప్రదేశ్ అంటున్నారు. ఇవన్నీ చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు నీటి కుంభకోణంలో ఓ ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉన్నట్టుగా ఇప్పుడు మొత్తం ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఏమనాలా, ఏం కుంభకోణం అంటారు దీన్ని? బీజేపీ కుంభకోణం అని చెప్పి అనరా? ఎందుకు ఇంత దారుణంగా పరీక్షల వ్యవస్థని, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నాశనం చేసినట్టుగా ఈ నీటిని ఏమైతుంది? ఒక సుప్రీంకోర్టు జడ్జితో నేను న్యాయ విచారణ జరిపిస్తాను, నేను పారదర్శకంగా ఉన్నాను అనే మాటని చెప్పమనండి. నేను ఏదో విచారణ జరిపిస్తానంటే నీ విచారణ సంస్థల మీద ఎవరికి నమ్మకం ఉంది? నువ్వు సిబిఐతో విచారణ అంటావు, సిబిఐ మీద ఎవరికి నమ్మకం ఉంది? సిబిఐ అనేది నువ్వు చెప్తే ఆడేవాళ్లే కదా. నువ్వు చెప్తే ఆడేవాళ్ళు కాకుండా ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థతో ఒక సిట్టింగ్ వేయించమని చెప్పి అడుగుతున్నారు. ఏమిటి నీకు బాధ? చెప్పచ్చు. ఇది నువ్వు చేయలేదు, మళ్ళీ వాళ్ళు కొత్తగా మళ్ళీ ఇంకో కుంభకోణం యూజీసీ నెట్. అది మొత్తం దేశ స్థాయిలోనే అనేక యూనివర్సిటీస్ లో లెక్చరర్స్ ని, వాటిని ప్రొఫెసర్స్ ని, వాటిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక ఎగ్జామ్, అది కూడా లీక్ అయింది, ఆ పేపర్లు దొరుకుతున్నాయి అనేటువంటిది ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు యూజీసీ యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్, దానికి సంబంధించి కుంభకోణం మళ్ళీ కొత్తగా బయటకు వచ్చింది. ఇక మొత్తం నిరుద్యోగులకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ వ్యవస్థ, విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఇది ఒక 20 లక్షల మంది దాకా ఉన్నారు, అదొక 24 లక్షల మంది దాకా ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులు అసలు ఆపేయాలి, రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా మాట్లాడి నీట్ మీద సుప్రీంకోర్టు అయితే 0.001% అందులో తప్పు దొరికినట్టుగా ఉన్నా కూడా సీరియస్ గా ఉండాలా చర్యలు అనేటువంటి పద్ధతిలో సుప్రీంకోర్టు జోక్యం చెప్పింది. కేంద్రాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇది లేటెస్ట్. ఇది అసలు ఈ నెట్ కు సంబంధించిన కొన్ని పేపర్లు కూడా బయట చూసినట్టయితే ఒక 4 ప్రశ్నలు, నెట్ పరీక్షకు సంబంధించి 4 ప్రశ్నలు ఈ వేదాలకు సంబంధించి, తర్వాత మహాభారతానికి సంబంధించి, వీటికి సంబంధించి 4 ప్రశ్నలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి యూజీసీ నెట్ లో సంబంధించి. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ దేశంలో ఉన్న విద్యార్థులకు నువ్వేమే నేర్పదలుచుకున్నావు? యూజీసీ ద్వారా నువ్వు లెక్చరర్ని రిక్రూట్ చేసుకోదలుచుకున్నావా, లేకపోతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేయటానికి నీకేమైనా కార్యకర్తలు కావాలంటే, నువ్వు ఏదైనా రిక్రూట్ చేసుకోవాలంటే నువ్వు అడిగే ప్రశ్నల్లా ఉన్నాయి. అవి కాదు కదా ప్రశ్నలు. విజ్ఞానదాయకమైనవి, వైజ్ఞానికమైనటువంటివి, ప్రపంచవ్యాప్త నాలెడ్జ్కి సంబంధించినటువంటివి ఉండాల్సినటువంటి అవసరం ఉంటే, వాటికి కాకుండా నీ అనుబంధ ప్రైవేట్ సంస్థల్లో ఎవరినో కార్యకర్తలు గనక రిక్రూట్ చేసుకోవడానికి అడిగినట్టుగా ఉంది. వాళ్ళు మనం బయటపడేటువంటి క్వశ్చన్స్ కూడా మనం చూస్తున్నటువంటి స్థితి ఉంది. ఇలా ఉంటే ఏ రకంగా ఈ దేశాన్ని వైజ్ఞానిక పదంలో ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్తాం అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఆ ధ్యాస దానికి లేదు. అట్లనే మీరు చెప్పినారు, ఇప్పుడు ఏమో 2 ప్రాంతీయ పార్టీల మీద బీజేపీ ఆధారపడి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంచి కీలకమైన కేంద్ర మంత్రుల సంబంధించిన కేటాయింపులు వస్తాయని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక హోదా, బీహార్ ప్రత్యేక హోదా, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయని చాలా ఆశించారు. ఆ సందర్భంగా మీడియా చర్చ విపరీతంగా జరిగిందని, వాటికి సంబంధించిన ఏం అడుగులు పడ్డట్టు కనిపిస్తలేదు. ఈసారి మ్యాజిక్ ఫిగర్ రావడానికి బీజేపీకి సింగిల్ గా మెజార్టీ రాలేదు కాబట్టి, బీహార్ లో ఉన్న నితీష్ కుమార్, అట్లనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళకి అత్యధికంగా సీట్లు వచ్చినాయి. వాళ్ళే కాదు, అందులో భాగస్వామిగా లేనటువంటి వైఎస్ఆర్సీపీకి కూడా 4 సీట్లు కనుక వస్తే వాళ్ళేమి బీజేపీ నుంచి వదిలిపెట్టిపోయేవాళ్ళు కాదు. ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడుకి, నితీష్ కుమార్కి వాళ్ళ చక్రం తిప్పే అవకాశం
వచ్చింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికే సొంతంగా మొత్తం మెజారిటీ ఉంది, ఎవరి మీద ఆధారపడి లేదు, ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు లేకపోతే ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం నిలబడదు. అంటే ఇది ఒక పెద్ద అవకాశం ఆంధ్రప్రదేశ్కి, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక గొప్ప అవకాశం. ఇంతకంటే గొప్ప అవకాశం ఈ 10 ఏళ్ల కాలంలో రాలే. 2014లోనూ ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళ మీద ఆధారపడలేదు, 2019లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్ర పార్టీల మీద ఆధారపడలేదు. కానీ స్పెషల్ గా ఇప్పుడు ఆంధ్ర పార్టీల దయాదాక్షిణ్యాల మీద, వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ ఉంది. సహజంగా ఎవరన్నా ఏమనుకుంటారు బీజేపీ గురించి? నరేంద్ర మోడీ కూడా వచ్చిండు అక్కడికి. ఆయన వచ్చి చేసింది ఎక్కడైనా జనరల్ గా ఆంధ్రాకి ఏం కావాలని కోరుకుంటారంటే ఎవరైనా స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా. ఈసారి ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు. అలాంటిది అందరూ ఆశిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటిది ఏం మాట్లాడలేదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగంలో అత్యంత కీలకమైనది విశాఖ స్టీల్. విశాఖ స్టీల్ నేను ప్రైవేట్ పరం చేయబోం, అది మీ సంపద, అది మీ ఆస్తి, ఇది మీ రాష్ట్రంది, మీ రాష్ట్ర ప్రజల ఆస్తి, అది జాతి సంపద, అది ఒక వ్యక్తి ఆస్తిగా మేము మార్చం అని ఒక మాట చెప్పాలి. చెప్పలేదు. పోలవరం నిర్వాసితులకి న్యాయం జరగకుండా ప్రాజెక్టు కట్టడం అనేది అన్యాయం. 9 మండలాలు ఉన్నారు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, అందులో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి కదా, దానికి అయ్యేటువంటి ప్యాకేజీ కూడా ఇవ్వాలి కదా. కాబట్టి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, పూర్తిగా అది నా బాధ్యత, నిర్వాసితుల యొక్క ఇది కూడా నాది బాధ్యత అని చెప్పాలా. ఆ మాట చెప్పలేదు. ఈ రకంగా ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తామని చెప్పలేదు. ఎంత అవమానం చేశారంటే తెలుగుదేశం పార్టీని బీజేపీ వాళ్ళు ఇచ్చిన పోస్టులు చూస్తే కూడా చాలా విచిత్రంగా ఉంది. ఒక ఆయనకి పౌర విమానయాన శాఖ మంత్రి ఇచ్చారు, రామ్మోహన్ నాయుడు గారు అనుకుంటారు. పౌర విమానయాన శాఖకి ఒకప్పుడు వాల్యూ ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, లేకపోతే ఈ దేశంలో ఉండే అనేక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఉండేవి. అప్పుడు దానికి చాలా పెద్ద వాల్యూ ఉండేది. కానీ బీజేపీ పార్టీ ఏం చేసింది, ఒక టాటా వాళ్ళకి అమ్మేసింది కదా. ఇట్లాగా ఎయిర్ ఇండియాలు, ఇండియన్ ఎయిర్లైన్స్లు, అనేక ఎయిర్పోర్ట్లు ఈ దేశంలో వేలంపాట పెట్టి అదానీలకు అమ్మేశారు. కేరళ గవర్నమెంట్ అయితే త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అయినా మాకు ఇవ్వండి, అక్కడ 5 ఉన్నాయి, ఒకదాని వేలంపాట పెట్టి మాకు ఇవ్వండి, మేము కొంటాం, మేము కూడా బిడ్డింగ్ లో పాల్గొంటాం అంటే నువ్వు పాల్గొనడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని పక్కకు దోసి పారేసి అదానికే వచ్చేటట్టుగా చేశారు. అట్లా ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు పౌర విమానయాన శాఖకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి మరి ఆ ప్రైవేట్ అయిపోయినటువంటి వాటికి ఈయన మంత్రి ఈ రకంగా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మంత్రివర్గ కేటాయింపులు వచ్చినాయి. అత్యంత కీలకమైనటువంటి ప్రతి శాఖ బీజేపీ చేతిలో ఉంది. వాళ్ళ మిత్రపక్షాలకు ఇచ్చిన అన్ని ఏంటంటే ఇలాంటి శాఖలే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక బొగ్గు శాఖ తెలంగాణకు వచ్చింది. తెలంగాణకి బొగ్గు శాఖ వస్తే అందరూ కూడా సంతోషపడ్డారు. అవును, తెలంగాణ మన కిషన్ రెడ్డికి బొగ్గు శాఖ కేటాయించారు. బొగ్గు గనులు ఆయన రాగానే 6 మైనింగ్లకు సంబంధించి ప్రైవేటైజేషన్ చేయాలని ఒక అల్టిమేటం ఇవ్వడానికి ఎట్లా చూడాలి? అదే నేను అదే రోజు కిషన్ రెడ్డి గారికి బొగ్గు శాఖ కేటాయించిన రోజే నేను పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ ఒకటి కూడా గుర్తొస్తుంది. తెలంగాణకి బొగ్గు గనుల శాఖ వచ్చింది, ఇక్కడ ఉన్న బొగ్గు గనులకి సింగరేణికి మంచి ఉపయోగం జరుగుద్దని ఆశిద్దాం, కానీ దీన్ని వేలంపాటలు పెట్టడానికి ఏమైనా దీన్ని ఉపయోగిస్తారేమో అనుమానంగా ఉందని ఒక ఆవేదన వ్యక్తం చేసినాం. ఇలా అసలు బొగ్గు శాఖ మంత్రి గారు మొట్టమొదటి స్టేట్మెంటే ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, పలానా ఖనిజాలు, పలానా గనులు ఉన్నాయి, ఈ గనులన్నీ కూడా వేలంపాట వేయాలా, ఈ 6 గనులు వేలంపాట వేయడానికి మీరు జూలై 30 లోపల వేస్తారా, వేయండి. రాష్ట్ర ప్రభుత్వాలని, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన హెచ్చరించడం. మీరు గనక వేలంపాట వేస్తే మేమే వేస్తాం. ఏంటిది? బొగ్గు గాని, ఆయిల్ నిక్షేపాలు గాని, ఖనిజాలు గాని, ఏవైనా సహజ వనరులు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగం చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా భారత జాతి సంపద, ఇది సమిష్టి ఆస్తి, ఇది ఈ దేశ ప్రజలది. నింగి, నీరు, నిప్పు, నేల, గాలి అంటాం కదా, ఇదేదో పంచభూతాలు అని అంటారు కదా. ఈ పంచభూతాలు వ్యక్తిగత ఆస్తిగా మార్చడం ఏంటండి? అంటే బీజేపీ బుద్ధి ఏం మారలేదు. గతంలో ఏదైతే అమ్ముకున్నారో, ఏలంపాట వేశారో, ఈ దేశానికి భవిష్యత్తు లేకుండా
ఈ దేశ ప్రజల ఆస్తిని ప్రజల ఆస్తిగా ఉంచకుండా అది కొద్ది మంది వ్యక్తుల ఆస్తిగా ఎలాగైతే వేలంపాట వేసేశారో, ఇలా మంత్రి పదవులు కేటాయించి మరి అంటే బొగ్గు గనుల శాఖ మంత్రి అంటే గనుల శాఖ మంత్రి అంటే గనులు కాపాడతాడు అనుకుంటారు. కానీ గనులు అమ్మటానికా నువ్వు శాఖ మంత్రి పెట్టింది? కాబట్టి ఇవాళ తెలంగాణ కేటాయించినటువంటి ఈ మంత్రి పదవి కూడా తెలంగాణ ప్రజలను అవమానించడం కోసమే. అటు ఆంధ్ర ప్రజలకి ఏదైతే ప్రాధాన్యత లేనటువంటి అప్పచెప్పారో, ఇక్కడ కూడా ఈ ప్రాధాన్యత ఉన్నదాన్ని కూడా అమ్ముకోవడానికి ఉపయోగించినట్టు కనపడుతుంది. ఏం మారినట్టు వాళ్ళ బుద్ధి? ఇక్కడ జాతి ప్రయోజనాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఎక్కడున్నాయి? రేపు ఇక్కడున్న బొగ్గు కానీ ఇవన్నీ కూడా నువ్వు ఈ క్షేత్రాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు బొగ్గు తవ్వుకొని విదేశాలకు అమ్ముకుంటారు. మరి సింగరేణికి బొగ్గు ఎట్లా? సింగరేణికి బొగ్గు ఉంటే కదా, అది తవ్వుకోవడానికి ఉంటే సింగరేణి మిగులుద్ది. సిరుల తల్లి, తెలంగాణ సిరుల తల్లి సింగరేణి లేకుండా తెలంగాణ ఊహించుకోగలమా? రామగుండం ఎన్టీపీసీకి కానీ, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కానీ, ఇక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్, వేదాద్రి, ఈ పవర్ ప్లాంట్స్ అన్నిటికీ బొగ్గు కావాలి. ఈ బొగ్గు మొత్తం మనకు ఉండకుండా, మన పరిశ్రమలకు ఉండకుండా, మన రాష్ట్రాలకు ఉండకుండా ఎవడో ఒక్క మనిషికి బొగ్గు మొత్తం ఇచ్చేస్తే ఆ ఒక్క మనిషి బొగ్గుని ఏ దేశంలో అమ్ముకుంటే బాగుంటుందా అని చెప్పి ఆ దేశానికి తరలించుకొని పోతాడు. దీనివల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం ఉంటుంది? అదానికి లాభం తప్ప ఈ దేశానికి ఏం లాభం ఉంటుంది? ఈ రాష్ట్రానికి ఏం లాభం ఉంటుంది? ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. ఇది మనకి నష్టం. ఇంకో దిక్కు ఏంటంటే ఉపా కేసులకు సంబంధించి కరెక్ట్ ఎన్నికల పీరియడ్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా సాయిబాబాను బయటకు రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. 10 సంవత్సరాలు అనవసరంగా ఈయనను జైల్లో వేసేదన్న కామెంట్ కూడా చేసినారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన 10 రోజులు కాకముందుకే అరుంధతి రాయ్ మీద ఉపా కేసును ఓపెన్ చేస్తున్నట్టు ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? అరుంధతి రాయ్ గారు ఒక అంతర్జాతీయ స్థాయి రచయిత, హక్కుల కార్యకర్త. ఆమెకు పోరాట యోధురాలుగా, ఒక రచయితగా ఒక పెద్ద గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆమె మీద బీజేపీ, ఆయనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఎవరు పెట్టుకున్న ఆయన ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్, ఆయన ఏం చేస్తానంటే ఆమె మీద కేసుని బుక్ చేయడానికి పర్మిట్ చేస్తూ ఒకటి చెప్పాడు, ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఏంటయ్యా ఆమె మీద చేసిందంటే 14 ఏళ్ల క్రితం 2010లో ఆమె ఏదో ఒక ఉపన్యాసం చేసిందంట. ఆ ఉపన్యాసం మన దేశ భద్రతకి, కాశ్మీర్కి అన్యాయం చేసే విధంగా ఉందంట. కాబట్టి దానికోసం అని చెప్పి ఆమెని మేము అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. అసలు మీరు చెప్పేది ఏంటి? కాశ్మీర్ అనేది మేము మొత్తం తిరగల మార్గాలు చేసేసాం. పోలీసు వాళ్ళు ఏం నిరూపణ చేయాలి? 2010లో ఆమె మాట్లాడిన తర్వాత ఆమె మాటల ఆధారంగా ఈ ప్రాంతంలో భద్రతకి నష్టం జరిగింది, ఆమె వ్యాఖ్యలు నష్టం చేసినాయి అని చెప్పి నిరూపించగలిగేటువంటి ఆధారాలు కూడా పోలీసు వాళ్ళు పెట్టాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా పొద్దున్నైతే ఏం చెప్తున్నారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ తల్లకిందులు అయిపోయింది, అక్కడ మొత్తం ఉగ్రవాదాన్ని కట్టడి చేసేసాం, వేర్పాటువాదం అనేది లేకుండా పోయింది, అది మొత్తం అభివృద్ధినిలో ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. మరి నువ్వు చెప్పింది తప్ప, మరి మీ వాడు చేస్తుంది తప్ప? మరి మీ వాడు చెప్పిన దాని ప్రకారం ఆమె 2010లో చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఈ కాలం అంతా జమ్మూ కాశ్మీర్ అంతా అల్లకల్లోలంగా ఉందని చెప్పి చెప్పాలి. దాని ఆధారంగా ఆమె మీద కేసు బుక్ చేయాలి, ఆమెను పంపించాలి జైలుకి. కానీ అదేం లేదు కదా, రుజువు కాలేదు కదా, నువ్వు ఏ రకంగా చెప్తున్నావు? కాబట్టి ఇది కేవలం అంతకుముందు కక్షగట్టి ఎవరినైతే హక్కుల కార్యకర్తలు అనుకున్న వాళ్ళని, ప్రశ్నించే గొంతుల్ని, ఎవరిని వీళ్ళందరినీ మూసేయాలి, ప్రశ్నించే మీడియాని, ప్రశ్నించే రచయితలు, కవులు, కళాకారుల్ని, వీళ్ళందరినీ మూసేయాలండి. 10 ఏళ్ళు జైల్లో పెట్టిన తర్వాత కూడా ఇది తప్పురా నాయన అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఆయన జీవితం అంతా నాశనం అయిపోయింది. సాయిబాబా గారిది అంటే ఏంటి అంటే చాలా భయంకరమైన చట్టం అది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చట్టాలు పెట్టడం కాదు, ఈమె గారి మీద కేసు పెట్టాలని చెప్పి సంవత్సరం క్రితం ఢిల్లీ పోలీసులు అంటే అమిత్ షా పోలీసులే కదా, వాళ్ళు ఇదే ఎల్జీ దగ్గర పెట్టారు. పెడితే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం ఈ మీద కేసు బుక్ చేసుకోండి, ఉపా పెట్టడం దీని ఆధారంగా కుదరదని చెప్పినవాడు. మళ్ళీ ఇప్పుడు ఉపా పెట్టండి అని అంటున్నారంటే ఏంటి దీని అర్థం? ఇదంతా అనుకుని పెట్టేదే కదా, భయపెట్టడానికే. ఉపా అంటే ఎవడైనా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, భారతదేశంలో ఉన్నటువంటి సాధారణమైన చట్టాలు చాలా ఉన్నాయి కదా, ఆ చట్టాల ప్రకారం చేయటం వేరు, ఉపా కింద చేయటం వేరు. ఉపా కింద జైలుపై పెట్టిన తర్వాత ఏం లేదు, ఇక ఉపా పెట్టిన తర్వాత బెయిల్ లేదు, బెయిల్ ఇవ్వటం అనేది ఉండదు. విచారణ పేరుతో ఎన్ని సంవత్సరాలైనా వేధించవచ్చు, జైల్లో ఉంచొచ్చు. తర్వాత
విచారణలు తప్పని తేలొచ్చు, తేలినా చేయగలిగింది లేదు. ఈ రోజు ఆమె మీద ఆ రకమైనటువంటి కేసు పెట్టారు. ఆమెనే కాదు, ఆమెతో పాటు కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ న్యాయ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఆమె మీద కూడా ఇది ఈ సెక్షనే పెట్టారు. ఈ రకంగా పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏమర్థమవుతుంది, 10 రోజులు కాలే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ అందరి మీద ఉపా కేసులు. అంటే మేము ఎవరి మీద ఉపా కేసు పెడతాం, ఖబర్దార్ ఒరే మీడియా మీరందరూ కూడా. ఇంతకు ముందు మేము ఆయన మీద కూడా పెట్టాం, న్యూస్ క్లిక్ ప్రవీర్ ప్రకాష్ మీద పెట్టాం, ఇట్లా చాలా మంది మీద పెట్టాం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు, రవీష్ కుమార్ జాగ్రత్త, లేకపోతే ఇంకా ఉన్నారు కదా చాలా మంది మాట్లాడేవాళ్ళు, చాలా నేషనల్ లెవెల్లో బాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కదా. ఇవన్నీ ఒక రకమైన హెచ్చరిక. అంతేకాదు ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాడు కదా ఎన్నికల ముందు బాగా మాట్లాడి ధ్రువరాతి లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు బయట దేశాల్లో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అలాంటి వాళ్ళని కావచ్చు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే రాబోయే కాలంలో మీరు మళ్ళీ మాకు వ్యతిరేకంగా గొంతెత్తితే, ఇదిగో మీరు చూశారు కదా అరుంధతి రాయని వేసేసాం లోపల ఉపా కేసు కింద, ఎవరి మీదైనా ఉపా కేసు మేము పెడతాము అనేటువంటి సంకేతాలు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రజలకి, హక్కుల కార్యకర్తలకి, ప్రశ్నించే గొంతులకి, మీడియాకి, వీళ్ళందరికీ కూడా సంకేతం పంపడం కోసం ఈ రోజు ఆమె మీద ఉపా కేసు పెట్టారు. ఉపా కేసు పెట్టేటప్పుడు ఆమె వ్యాఖ్యల వల్ల ఎలాంటి నష్టం జరిగిందనేది ఆధారాలు పెట్టకుండా చెప్పడం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకే విరుద్ధంగా ఉంది. అమిత్ షా మోడీ చెప్పేదానికి, కాశ్మీర్ లో జరుగుతున్న దానికి ఆమె మీద పెట్టినటువంటి సెక్షన్లకి అర్థం లేదు. అట్లనే ఎవరైతే వందే భారత్ సంబంధించిన రైళ్లకు సంబంధించిన వ్యవస్థాపకులు, ఆవిష్కర్త సుధాంశు అన్నట్టయినా ఈ భారతదేశ రైల్వే రక్షణ వ్యవస్థ మీద ఒక కామెంట్ చేసిండు. ఎట్లా చూడాలి అసలు ఈ రక్షణ వ్యవస్థ ఈ తీరుగా పనిచేయడం ఇట్లా కాదు కదా పనిచేయాల్సిందని కామెంట్ చేసిండు. ఎట్లా చూడాలి? ఈ సుధాంశు మణి అని ఈయన వందే భారత్ రైళ్ల రూపశిల్పి. ఆయనే వందే భారత్ రైళ్ళని రూపశిల్పిగా ఉన్నాడు. ఆయన ఏ నేపథ్యంలో అన్నాడంటే ఈ మాట, మొన్న యాక్సిడెంట్ జరిగింది వెస్ట్ బెంగాల్లో, పెద్ద రైలు యాక్సిడెంట్ జరిగింది. 2 రైళ్లు ఎదురుగా వచ్చి గుద్దుకున్నాయి. ఒక పెద్ద యాక్సిడెంట్ అది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇది 7-8 యాక్సిడెంట్లు ఇలాంటి బాలాసోర్ కూడా మనం చూసాం. అంటే అది జరిగిన తర్వాత ఈయన కామెంట్ చేశాడు. అయితే ఆ సందర్భంగానే రైల్వే ప్రయాణికుల యొక్క బాధలు, వాళ్ళ భద్రత, వీటి మీద దేశం అంతా చర్చ జరుగుతుంది. ఇలా భారతదేశం మొత్తం మీద రైల్వే వ్యవస్థ మీద జరుగుతున్న చర్చ ఏంటంటే స్లీపర్ కోచ్లు తగ్గిపోయినాయి, జనరల్ కోచ్లు తగ్గిపోయినాయి. జనరల్ గా ఏంటంటే జనరల్ కోచ్లు బాగా పెంచాలి. భారతదేశం అనేది పేద ప్రజలు ఉన్న దేశమా, మెజారిటీగా పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలున్న దేశం కదా ఇది. మరి ఇక్కడ మోడీ ప్రభుత్వం చేస్తుంది ఏంటి, చాలా ప్యాసింజర్ రైలు రద్దు చేశారు. ఒక ప్యాసింజర్ రైలు కనుక రద్దు చేస్తే ఆ ప్యాసింజర్ రైలు కవర్ చేసే 30-40 స్టేషన్లు ఉన్నాయనుకోండి, లేదో 25-20 స్టేషన్లు ఉన్నాయనుకోండి, ఆ స్టేషన్లు అన్ని చోట్ల కూడా బంద్ అయిపోద్ది. అన్ని చోట్ల ఆగుతుంది కదా, ఎక్కువ చోట్ల ఆగుతుంది కదా. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు అన్ని చోట్ల ఆగవు కదా. ఆ రకంగా అనేక రైల్వే స్టేషన్లు మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. మాట్లాడితే చెప్పేది ఏంటంటే వందే భారత్, వందే భారత్, వందే భారత్ పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వందే భారత్ లో స్లీపర్ తీసుకొస్తున్నామని మళ్ళీ చెప్తున్నారు. ఓకే, మీరంతా సంపన్న వర్గాలు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కునే వాళ్ళకి మీరు తీసుకురాదలుచుకుంటే తీసుకురండి. కానీ పేదవాళ్ళ, మిడిల్ క్లాస్ వాళ్ళటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి చూడాలి కదా. ఇంకొకటి ఉంది ఇక్కడ, బాలాసోర్ యాక్సిడెంట్ అప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. కవచ్ అనే టెక్నాలజీ ఉంది కదా, అది మనం పెట్టుకున్నాం పేరు, కవచ్ టెక్నాలజీ అని ఉంది. ఆ టెక్నాలజీ 2012లో అది అందుబాటులోకి వచ్చింది. 2016 నుంచి పూర్తి స్థాయిలో అది అందుబాటులో ఉంది. 2000 అప్పటి నుంచి ఇప్పటి వరకు కవచ్ మొత్తం రైల్వే ట్రాక్ ఎంత దూరం ఉందో అంత దూరం కనుక కవచ్ చేస్తే 2 రైళ్లు ఎదురెదురుగా గుద్దుకునే పరిస్థితి వచ్చినా కూడా ఆటోమేటిక్ గా రైళ్లు యాక్సిడెంట్ గురి కాకుండా ఆపటం జరుగుతుంది. అది ఆటోమేటిక్ గా ఉండేటువంటి ఒక సిస్టమ్. అది ఆ సిస్టమ్ మొత్తం దేశవ్యాప్తంగా చేయాలండి. అది ఏంట్రా నాయనంటే 1% 1500 కిలోమీటర్లకు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే విభాగంలో 1500 కిలోమీటర్లకు మాత్రమే వచ్చింది. మిగతా చోట్ల ఎక్కడ కూడా కవచ్ వేయలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు కవచ్ ఎక్కడ వేయలేదు. బాలాసోర్ ఘటనప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది కవచ్ గురించి, ఎందుకు వేయట్లేదని. కొత్త ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. బాలాసోర్ ఘటన జరిగి ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో 1% కూడా కవచ్
ఎక్కడ వేయలే. కానీ ఏం మాట్లాడుతున్నాడు? అహ్మదాబాద్ నుంచి ముంబై బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏదో ఎక్కడో స్పెషల్ ట్రైన్లు వేస్తామని చెప్పి, కొత్త ట్రాక్ వేస్తామని చెప్పేసి సూపర్ స్పీడ్ చెప్తా ఉన్నాడు. అరే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సౌకర్యాలన్నీ ఊడబీకేసి, అదేవిధంగా భద్రతని గాలికి వదిలేసి, నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ముంబైకిను అహ్మదాబాద్కి 2 నగరాల మధ్యలో వేసా నువ్వు. అది నీ గుజరాత్ లో ఉన్నటువంటి అహ్మదాబాద్ పక్కన ఉన్నటువంటి వాటికి వేసే బదులు నువ్వు కనీసం కవచ్ అనేది తీసుకొస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగి ఉండేవాళ్ళం కదా. ఆ టెక్నాలజీ అలా అనేక దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో రైల్వే యాక్సిడెంట్లు కాపాడుతున్న టెక్నాలజీ కదా. ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత, అనేక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఈ టెక్నాలజీని వాడుతున్న తర్వాత, మన దేశంలో ఎందుకు ఇది 10% కూడా పూర్తి కాదు? ఎందుకు 20% కూడా పూర్తి కాదు? నరేంద్ర మోడీ కాలం అంతా ఏమైంది? బాలాసోర్ సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది? ఇలా చూసినప్పుడు ఎవరికైనా అవుతుంది. ఈ దేశ భద్రతకు సంబంధించిన, రైల్వేలకు సంబంధించిన అసలు ఏదైనా ఒక్క మంచి పనైనా జరుగుద్దా అనేటువంటి అనుమానం ఉంది. ఆ క్రమంలో ఈయన సుధాంశు మణి ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, చాలా తప్పు చేస్తున్నాం, ఉండాలి కొత్త రైళ్లు, నేనే డిజైన్ చేసిన, కానీ దాంతోనే ఈ దేశ ప్రజలందరూ అవసరాలు తీరవు. ఆ పేరుతో మధ్యతరగతి పేద ప్రయాణికుల యొక్క వాటిని కోత పెట్టడం కరెక్ట్ కాదు. జనరల్ బోగీలు, స్లీపర్ కోచ్లు పెంచాలి అనే మాటని ఈయన చాలా గొప్పగా చెప్పుకునే వందే భారత్ రైలుని సృష్టించిన వ్యక్తి, దాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి చెప్పాడు. దీన్ని చూసి ఆయన కళ్ళు తెరవాలి కదా. కళ్ళు తెరిసే పరిస్థితి లేదు. రైల్వే వ్యవస్థ రోజు రోజుకి ప్రశ్న పట్టిపోతుంది. అందులో 3.5 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో టెక్నికల్ పోస్టులు, సేఫ్టీకి సంబంధించినవి, లోకో డ్రైవర్స్ కి అసలు రెస్ట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇదంతా 3.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చండి. అది మానేసి బుల్లెట్ ట్రైన్లు అంటాడు. ముందు వాటన్నిటిని పికప్ చేయి, భద్రత అనేది వస్తుంది. కవచ్ పెట్టు, భద్రత వస్తుంది. ఇది నరేంద్ర మోడీకి, అదే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. యూపీలో గోగుండాలు మరోసారి రెచ్చిపోయారు. మూడోసారి వచ్చి 10 రోజులు కాదు. ఎట్లా ఈ పరిస్థితిని? ఇంకా ఆగాయా ఈ దాడులు? ఇవాళ బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్, ఇంకా కేఎఫ్సి ఇలాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు, బడా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు మాంసం తయారు చేయడం కోసం ఈ బీఫ్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొన్ని 1 మిలియన్ జంతువుల్ని చంపుతూ ఉంటారు రోజు. అది వాడు చేస్తున్న వ్యాపారం. భారతదేశము ప్రపంచంలోనే బీఫ్ ఎగుమతిలో 2వ అతిపెద్ద దేశం. అంటే బడా కార్పొరేట్లు 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకునేవాడికి అది వ్యాపారం. దాని గురించి నువ్వు పట్టించుకోవు. కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్లు, బర్గర్ కింగ్లు వాళ్ళు చేసేటువంటి దాన్ని నువ్వు పట్టించుకోవు. ఎక్కడో మామూలుగా రైతుల మీద, సామాన్య ప్రజల మీద, ఏదన్నా ఒక పండగ చేసుకునేవాడి మీదనో, ఒక ఆదివాసీ మీదనో, ఒక దళితుడి మీదనో, ఒక మైనారిటీ మీదనో వీళ్ళని నువ్వు టార్గెట్ చేసి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి గోరక్షక దళాలు, గోగుండాలు తయారయ్యాయి. చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మనుషులను చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నేరాలను పెంచేటువంటి పని. అంతేకాదు, ఒరిస్సాలో ఒక ఘటన జరిగింది. మాంజీ అని ఆయన ఉన్నాడు, ఆయన పేరు చరణ్ మాంజీ, కొత్త సీఎం. ఎక్కడైనా ఎవరన్నా పెట్టారంటే దాంట్లోంచి అక్కడ ఆదివాసీని పెట్టానని చెప్పాడు. ఆయనతో వీళ్ళు చేయించిన పని ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆయన ఒక ధర్నా చేశాడు ముఖ్యమంత్రి. ఏంటో ధర్నా అంటే, దారాసింగ్ ని విడుదల చేయాలి. ఎవడి దారాసింగ్? దారాసింగ్ ఎవరంటే, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అక్కడ పసిపిల్లలు ఒక 2 మరొక ప్రబోధకుడిని, అంటే ఒక కుటుంబాన్ని ఒక్క కారులో ఉండగా నిద్రపోతున్నప్పుడు దాన్ని తగలబెట్టారు. సజీవ దహనం చేశారు మనుషుల్ని. ఆ మనుషుల్ని సజీవ దహనం చేసినటువంటి వాళ్ళల్లో బజరంగ్ దళ్ నాయకుడు తారాసింగ్ అనేవాడు ప్రధాన ముద్దాయి. అతనికి శిక్ష వేశారు. అతను జైల్లో ఉన్నాడు. అతన్ని విడుదల చేయాలని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన వెంటనే చేసిన ధర్నా, అది ఆ రాష్ట్రంలో జరిగింది. అది గ్రహాం స్టెయిన్స్ అండ్ హిస్ సన్స్ వాళ్ళందరినీ వారు సజీవ దహనానికి గురయ్యారు. నేరస్తుల్ని, సజీవ మనుషుల్ని
మనుషుల్ని చంపినటువంటి నేరస్తుల్ని ఖాళీ చేయమని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా చేశాడంటే, ఆ రకమైన పనులు ఆర్ఎస్ఎస్ బీజేపీ చేపిస్తా ఉంటే ఇక ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయం ఎలా బతుకుతుంది, రాజ్యాంగం ఎలా బతుకుతుంది, హింసని ఎలా పెంచుతున్నారు? ఇది దారుణమైన పరిస్థితి కదా. ఇవన్నీ కూడా 10 రోజుల్లోనే జరిగినాయి అండి. ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్న మాటలన్నీ, ఈ ఘోరాలు, ఈ నేరాలు ఇవన్నీ కూడా జరిగింది నరేంద్ర మోడీ వచ్చిన 10 రోజుల్లోనే. ఒరిస్సాలో జరిగిన ఘటన, ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన, నీటి కుంభకోణం, లేకపోతే రిజల్ట్స్ రాకముందే వచ్చినటువంటి షేర్ల కుంభకోణం, 30 లక్షల కుంభకోణం, ఈ మొత్తం ఈ ఘటనలు ఎన్ని వచ్చినాయి. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా మేము మారేది లేదు, మా ఎజెండా మాకుంది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, బుల్డోజ్ చేస్తాం, మా మీద ఆధారపడి మేము సొంత మెజారిటీ లేకపోవచ్చు కానీ వాళ్ళు మమ్మల్ని ఏం అనలేరు, ఎందుకంటే వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి, వాళ్ళని మేము భయపెట్టగలం అని చెప్పే పరిస్థితి కనపడతాం. కువైట్ సంబంధించి వీణా జార్జ్ సంబంధించిన ఘటన కూడా జరిగింది కదా, దానిపైన ఏమంటారు? నిన్ననే పినరాయి విజయన్ నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. కువైట్ లో ఈ మధ్య ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందులో చాలా మంది భారతీయులు కూడా చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో కేరళ వాళ్ళు కూడా ఉన్నారు. కేరళ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి అనేక విషయాలు డీల్ చేస్తూనే కేరళ క్యాబినెట్ మినిస్టర్ వీణా జార్జి అనే ఆమెని వాళ్ళు అక్కడ ఉండే కుటుంబాలు, రైలు బాధిత కుటుంబాలు ఉన్నారు కదా, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించడం కోసం కేరళ ప్రభుత్వం తరపున వీణా జార్జి గారిని పంపించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయించిన తర్వాత వెళ్ళాలంటే అంతర్జాతీయ పర్మిషన్స్ అవసరం ఉంటది కదా విమానంలో వెళ్ళాలంటే, ఆ పర్మిషన్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి మోడీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇదెంత అన్యాయం. మన భారతీయులు అక్కడ ప్రమాదానికి గురైతే వాళ్ళ యొక్క క్షేమం మనం ఆలోచించాలి, అక్కడ జరుగుతున్న వాటిని పర్యవేక్షించాలి. దానికి ఒక బాధ్యత తీసుకొని గవర్నమెంట్ మినిస్టర్ని పంపుతా ఉంటే ఆపటం అనేటువంటిది, దీన్ని ఏమంటారు ఈ దుర్మార్గాన్ని? ఇది ఒక రకంగా ఫెడరల్ విధానానికి, సమాఖ్య విధానానికి తూట్లు పడవటం కాదా? కానీ ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో అనేక మంది నేరస్తులు, మొన్న రేవಣ್ణ కూడా కర్ణాటక కూడా బయటికి వెళ్ళొచ్చాడు. అదేవిధంగా అనేక మంది నేరస్తులు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళందరూ పోయారు, రాలేదు ఇప్పుడు కూడా. అట్లా నేరస్తులందరూ మన దేశం దాటి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫీషియల్ గా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం తరపున ఒక మంత్రిని ఆ మంత్రివర్గం పంపిస్తా ఉంటే, అది కూడా ఒక మానవతా దృక్పథానికి సంబంధించినటువంటి అంశం, బాధితులను ఆదుకునేటువంటి అంశం మీద పంపిస్తా ఉంటే అడ్డుకోవటం అంటే నువ్వు నేరస్తులనేమో దేశం దాటిస్తావు, కానీ ఒక ప్రజా ప్రయోజనాలకి, సంక్షేమానికి సంబంధించినటువంటి దాని మీద పోతా ఉంటే అడ్డుకుంటావు. ఇదేం దుర్మార్గం? ఆ కేరళ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం అంటే ఏంటి? ఇది ఫెడరల్ స్ఫూర్తా, ఇది సమాఖ్య స్పిరిటా ఏంటిదని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీకి రాశాడు. ఇది కూడా ఈ 10 రోజుల టైంలోనే జరిగింది. థ్యాంక్ యూ బండారు రవికుమార్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ 10 రోజుల కాలంలో మోడీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ 0.3 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 రోజుల కాలంలోనే ఇన్ని కుంభకోణాలు జరిగినాయి, ఇన్ని దారుణాలు జరిగినాయని చెప్పేసి బండారు రవికుమార్ అనేకమైన అంశాలని మీ ముందు ప్రస్తావించారు. మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.